ప్రేమతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మనం నేర్చుకుంటున్నాం, ప్రభువు మనల్ని ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా తీర్చిదిద్దడానికి, ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి కొన్ని పరీక్షల ద్వారా మనం నడిపిస్తున్నాడు. ఆ పరీక్షలన్నిటినీ కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ ప్రదేశంలో మనం ఉన్నామో అనేది మనం బయలుపరచబడతాం. చాలా విషయాలు మనం నడిచిపోయినట్లుగానే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో మాత్రం ఇంకా నడవాల్సింది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో మనం సంపూర్ణంగా పరీక్షించుకుని దేవుని యొక్క చిత్తాన్ని లోబడదాం. మొట్టమొదటిగా విల్డర్నెస్ టెస్ట్ గురించి మనం వినాం. అరణ్యములో లేక ఎడారిలో ఆ ప్రయాణంలో మధ్య ప్రభు నడిపించిన పద్ధతి. రెండవది టైం టెస్ట్, కాల పరీక్ష లేక పేషెన్స్, ఎంత ఓపిక పట్టి దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలి అన్నది నేర్చుకున్నాం. మూడవది మోటివేషన్ టెస్ట్, ఆ పని వెనుక, ఆ ఉద్దేశం వెనుక నీ అంతరంగంలో, నీ హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం అనేది మోటివేషన్ టెస్ట్ ద్వారా. నాలుగవది అపజయము ద్వారా, ఓటమి అనే పరీక్ష, ఫెయిల్యూర్ టెస్ట్. ఏ ఏ ప్రదేశాల్లో ఓటమి అయినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకుని ఎలా స్పందించాలి అనే విషయాల్ని నేర్చుకున్నాం. ఐదవది ద సెల్ఫ్ విల్ టెస్ట్, స్వచిత్తానుసారమైన పరీక్ష, సెల్ఫ్ విల్ టెస్ట్. అందరూ చెప్పండి. ఈరోజు నేను నా స్వచిత్తాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీ పక్కలకు చెప్పండి, ఈరోజు మీరు మీ స్వంత చిత్తాన్ని పరీక్షించుకోవాలి. ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎంతమంది రెడీగా ఉన్నారు? లెట్ మీ చెక్. లార్డ్, చెక్ మై హార్ట్. నేను చూడాలి ప్రభు, నా హృదయాన్ని చెక్ చేయి. ఆమేన్. లెట్స్ హోప్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 44 వచనాల మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, మనలో రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేసెను. యేసుక్రీస్తు వారు తన దినచర్యలో ప్రత్యేకమైన పద్ధతిని చూపిస్తూ ఉంటారు. ప్రార్థన చేయటం, ఆ ప్రదేశంలోకి వెళ్ళటం, ఒక ప్రత్యేకమైన తీరుగా భంగిమలో ప్రార్థనలు చేయటం ద పోస్టర్స్ కనపడతా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన తీరులో చూసినటువంటి పద్ధతి ఏంటంటే, ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళి వచ్చేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చెప్పగలరా? తను ఎదుర్కోబోతున్నటువంటి ఒక శ్రమ, ఒక పెయిన్. ఏంటి ఆ శ్రమ? సిలువలో చనిపోవాలి. ఇష్టమేనా యేసయ్యకి? ఇష్టమేనా? ఎంతమందికి తెలుసు యేసయ్యకి సిలువలో చనిపోవడం ఇష్టమని? కష్టమని ఎంతమంది అనుకుంటున్నారు? సిలువలో చనిపోవడం యేసుకి కష్టం అని అనిపించింది ఆయనకి ఏమైనా? మరి ఎందుకండి ప్రార్థన చేయాలి ఎన్నిసార్లు? ఇష్టమైతే మీరు ఇష్టమైన ప్రదేశానికి, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళటం మీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తారా? మీకు పంపించడం ఇష్టం లేదనుకోండి మీ ఇంట్లో వాళ్ళకి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎందుకు? ఇష్టం లేని ప్రదేశంకి వెళ్ళడానికి ప్రార్థన అవసరం, ఇష్టమైన ప్రదేశానికి గొంతులు అవసరం. బండి లేదురా, పర్లేదు బస్కి వెళ్ళిపోతాను, బస్సులు స్ట్రైక్ రా, ఆటోకి వెళ్ళిపోతాను. అలా కాదంటే మా ఫ్రెండ్ వస్తాడులే. యూ డూ సమ్ అరేంజ్మెంట్స్ బికాజ్ నీకు ఇష్టం. నీకు కష్టమైన ప్రదేశంలోకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. యేసు ప్రభుకి సిలువుకి వెళ్ళడం కూడా కష్టమే, చాలా కష్టం. ఏంటి ఎక్కడ పోరాటం జరుగుతుంది అతనికి? శరీరానికి, ఆత్మకు. శరీరం ఏమంటుంది? నువ్వెందుకు రా చనిపోవాలి వాళ్ళ గురించి? లోకం పాపంలో పోతే పోనీ, మీరెందుకు? ఇవాళ సండే స్కూల్లో పిల్లడు వచ్చి ప్రశ్న అడిగాడు, అన్నయ్య యేసు ప్రభు మన కోసం ఎందుకు చచ్చిపోవాలన్నయ్య, బతికొండొచ్చు కదా అని అడిగాడు.
బతికొండొచ్చా అక్కర్లేదా? వాడికి చెప్పడానికి చాలా కాలం పట్టింది. రైట్, నిజంగా ఈరోజు యేసుక్రీస్తు చనిపోయాడని మాట చెప్పాలంటే దాని వెనుక మనం ఈ విషయాన్ని స్పష్టంగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటట? ఆయన చనిపోవడానికి వెళ్ళడానికి రెడీగా లేడు. శరీరం బలహీనంగా ఉంది, లాగేస్తుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ఆత్మ అయితే నువ్వు రెడీ రెడీ అంటుంది, శరీరం మాత్రం అప్పుడేనా, ఇంకానే నీకు 33.5 సంవత్సరాలేరా, ఇంత యవన కాలం, అప్పుడేనా అనిపిస్తుంది. నా పట్ల దేవుని పిలుపు ఉందండి అని ఎవరెవరైనా ఉన్నారా? ఇఫ్ ఎనీబడి నోస్, ఎస్, నాకు దేవుని పిలుపు ఉందండి అని ఎవరు ఉన్నారు కదా? రైట్. ఇప్పుడు వచ్చేయండి అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు వచ్చేయండి, ఇలా వచ్చేయండి. మీరు జబదయ్య కుమారులు పిలిచాడు కదా, కమాన్ వచ్చేయండి, ఫాలో మీ, ఫాలో ఆల్ అన్నది పిలిచినాడు, వచ్చేయండి. ఏం చెప్తారు? రావాలని తెలుసు, ఇప్పుడు శరీరం మాత్రం, ఆత్మకి ఏంటి, మేము సేవ చేయాలనే విషయం మీకు తెలుస్తుంది, కష్టంగా ఉంది. ఇమ్మీడియట్గా సరెండర్ అవ్వండి అంటే, అమ్మో ఆ రోజు అలా వెళ్ళిపోయారో యేసు ప్రభు వలలు విడిచిపెట్టి, కొంచెం కష్టంగా ఉంది. ఈ ప్రత్యేకంగా ఈ సెల్ఫ్ విల్, ఈ స్వచిత్తం, సొంత చిత్తం అనేది ఇక్కడ ప్రారంభించబడింది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అనేటువంటి నరుడే గనక అలాంటి శోధించబడితే మరి మనం కూడా వెళ్ళాలా లేదా? ఈ పద్ధతుల ద్వారా మనం కూడా నడిపించబడాలా లేదా? సో ఖచ్చితంగా ఈ పద్ధతి అందరికీ కూడా అనుభవించి ముందుకు వెళ్లాల్సిందే. రైట్. ఈ సెల్ఫ్ విల్ అనే దానికి నేను ఒక నిర్వచనం చెప్తాను. ఐల్ గివ్ యు ఎ డెఫినిషన్. వ్యక్తిగతంగా తన్ను తాను సంతోషపరచుకొనుట. సెల్ఫ్ విల్ వ్యక్తిగతంగా నాకు నేను, తనకు తాను సంతోషపరచుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎప్పుడైనా ఇతరులు కోరుకున్న దానికి వ్యతిరేకంగా చేయటం, ఇతరులు ఆశించిన దానికి వ్యతిరేకంగా చేసేవాడు సొంత చిత్తాన్ని చేసేవాడు. ఎవరు ఆశిస్తున్నారు, వారు ఇలా చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి నచ్చినట్టు చేయకుండా నాకు నచ్చినట్టు చేయాలనుకుంటాను. దట్ ఈస్ సెల్ఫ్ విల్. దీన్ని ఇంకో పదం చెప్దాం, ఏమందాం? స్టబ్బర్న్ అంటే ఎలా ఉంటారండి? తెలుగులో ఏం చెప్దాం? మొండోళ్ళు, బండోళ్ళు. బాగా పట్టుదలండి మా పిల్లలకి, పట్టుదల. ఇంకా గట్టిగా చెప్పాలంటే మూర్ఖత. మూర్ఖుడు అండి బాబు, వాడు పట్టుకుంటూ వదలడండి మా వాడు, మూర్ఖుడు కఠినంగా. ఎనీబడి ఈజ్ హియర్? ఐఎమ్ స్టబర్న్. నాకు కొన్ని విషయాలు నేను చాలా కఠినంగా ఉంటానండి. నేను ఎవరి మాట విన్నో, ఎవరిని చూడను, ఎవరిని పట్టించుకోను, ఎవరిని లక్ష్య పెట్టను. ఐ డోంట్ కేర్, నాకేం నచ్చిందో అదే చేస్తాను. ఎనీబడి హియర్? స్టబర్న్. I don't want to bend. I'll show you an example. What is this? Oh, right, iron rod. This is iron rod. Bend out the. ఇలా బెండ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ టైం, బట్ బెండ్ అవుద్ది. ఇట్ టేక్స్ టైం, బట్ బెండ్ అవుద్ది. రైట్? ఈజ్ ఎనీబడి లైక్ దిస్? నేను ఇలాగే ఉంటాను బ్రదర్, ఐ డోంట్ బెండ్, బట్ ఎప్పుడూ బెండ్ అవుతాను, వెంటనే మాత్రం కాదు. ఎనీబడి హియర్? బీ ఫ్రాంక్. వెన్ గాడ్ స్పీక్స్ టు యువర్ హార్ట్ యూ షుడ్ రెస్పాండ్ టు ద లార్డ్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి. ఎస్. ఎనీబడి హియర్? Oh, very good. ఏమవుతుంది? ఇంకా ట్రై చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇది బెండ్ చేసాను, అలా ఉండిపోయింది. ఇది ఇట్ రిగైన్స్ ఇట్ షేప్. ఎనీబడి లైక్ దిస్? వంగినట్టే వంగుతారు, విన్నట్టే వింటారు, నచ్చినట్టుగా బెండ్ అవుతారు, కానీ మళ్ళీ తిరిగి ఒరిజినల్ షేప్కి. బట్ సర్టెన్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత ఇది బెండ్ అవరు. ఏమవుతారు? ఇక అతకరావు. మాకు ఆ పాస్టర్ నచ్చలేదు. ఇలాగే నా పిల్లల్ని పెంచేది? తెలివేనా నువ్వు? ది బ్రేక్. ఇరిగిపోయిన తర్వాత వాళ్ళు మమ్మీని లైక్ చేయరు, డాడీని లైక్ చేయరు, హస్బెండ్ లైక్ చేయరు, బ్రదర్ని లైక్ చేయరు. బికాస్ బ్రేక్. కష్టం కదా? ఎనీబడి లైక్ దిస్? వీఆర్ స్టబర్న్. మేము స్టిఫ్గా ఉంటాం, అప్పుడప్పుడు బెండ్ అవుతాం. ఎప్పుడు లోడ్ పడినప్పుడు బెండ్ అవుతాం, గట్టిగా ప్రెషర్ ఇస్తే బెండ్ అవుతాం,
చచ్చిపోతానని బెదిరిస్తే బెండ్ అవుతాం, రాకపోతే కుదరదు అని శాసిస్తే బెండ్ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ ఒరిజినల్ షేప్. ఇటు నుంచి చూస్తే అటు నుంచి కనపడద్ది. రైట్? ఎనీబడి హియర్? రైట్. ఇది కూడా పైపే. బెండ్ చేద్దాం. బ్యూటిఫుల్ బెండింగ్. ఎంత రెస్పెక్టెడ్ గర్ల్, ఎలా వంగిపోయి పనిచేస్తుందండి. మా ఇంట్లో చీపురు పట్టుకోదు బ్రదర్. చర్చి కదా, దేవుని పనిలో బాగుంది. పక్కింటి వాళ్ళకి వెళ్ళి సిలిండర్లు మూసేస్తాడు వీడు. మన ఇంట్లో కుర్చీ ఇవ్వు నాన్న, తెచ్చుకోలేవా? హే, హౌ బెన్ జాయ్ఫుల్ బై డూయింగ్ అదర్స్ వర్క్స్, నాట్ సెల్ఫ్ వర్క్స్. ఎంత హ్యాపీ. ఎనీబడి లైక్ దిస్? మనకి కనపడరు వీళ్ళు, అందరికీ కనపడతారు, అందరికీ ఇష్టమే. మన ఇంట్లో వాళ్ళకే చేదిళ్ళు. ఊరోళ్ళ కోసం తిరుగుతావురా మన ఇంటిలో. అందుకే నాకు నచ్చదు. అక్కడ బెండ్ అవుతా. ఎనీబడి లైక్ దిస్? థ్యాంక్ యూ. ఏమవుద్ది చెప్పండి? ఇది ఇరిగిపోద్ది. కొంతవరకే బెండ్ అవుద్ది, ఆ తర్వాత పటక్కమంటది. ఇంకా తర్వాత ఇది నాకు దీన్ని చూస్తే ఎలా ఉందంటే, ఎవరో కనపడుతున్నారు. ఎవరు? టీచర్సా? రైట్. బెత్తాలు వాడే టీచర్లకి చట్టాలు శిక్షిస్తాయి. ఎప్పుడు బెత్తాలు పట్టుకొని వెళ్ళకండి, టీచర్లకు చెప్పకండి. గుడ్. ఏమర్థం అవుతుంది? ఏదో అర్థం అవుతుంది. ఈ కర్ర ఎలా పెరిగిందో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరర్స్. ఇది న్యాచురల్ రిసోర్స్, స్వంతంగా తయారైంది, ప్రకృతిలో నుంచి తయారైంది, సహజ సిద్ధంగా తయారైంది. ఎవరి ప్రభావం లేకుండా దాని లక్షణాలను అది తీసుకుని బయటకు వచ్చింది. దీన్ని మార్చడం చాలా కష్టంగా ఉంది. రైట్? కొంతమంది నేను ఇలాగే ఉన్నాను, మీకు నచ్చట్లేదు, నన్నేం చేయమంటారు? ఐఆమ్ పర్ఫెక్ట్, ఇది అలాగే చెప్తుంది. నేను బాగానే ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, నీకు నచ్చకపోతే నన్నేం చేయమంటావు? ఎనీబడి హియర్? మీరు మార్చుకోవాలేమో చూసుకోండి, నన్ను మారమంటారేంటి? నేను పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ బికాజ్ వీఆర్ డిజైన్డ్, వీఆర్ క్రియేటెడ్ లైక్ దిస్. ఇది ఎలా ఉందండి? ఇది కూడా కర్రే. ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఈ వంకర తీయటానికి ఏం చేయాలి చెప్పండి? చైనా స్ట్రైట్. వెరీ గుడ్. మళ్ళీ స్ట్రైట్ చేస్తే ఏమవుద్ది? మరి ఈ కర్ర వంపు తీయడం ఎలాగా? పొయ్యిలో పెట్టాలి. రైట్ ఆన్సర్ సార్. పొయ్యిలో పెట్టాలి. పొయ్యి అంటే ఏంటి? స్టవ్. ఆ స్టవ్ లోపల పెడితే ఏమవుద్ది? ఇప్పుడు బూడిద తయారయ్యేటప్పుడు దీని వంపులన్నీ సెట్ అయ్యి స్ట్రైట్గా వచ్చేస్తుంది. దీని షేప్ ఏమవుద్ది? అప్పుడు మారిపోద్ది. నీ జీవితంలో నువ్వు ఏ స్థాయి కలిగి ఉన్నప్పటికీ కూడా నీలో వంపు తీర్చాలి అనంటే నిన్ను పరీక్షకు పంపాలి, అగ్నికి పంపాలి. అప్పుడు మాత్రమే నీలో ఉన్న ఆ వంపు తీర్చుకోవడానికి, ఆ సరి తిన్నని చేయబడడానికి ప్రతిసారి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పండి, తీతు పత్రిక ఒకసారి తీద్దాం. 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక్క లోపల భాగం ఒకసారి చూద్దాం. టైటస్ చాప్టర్ 1:7. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై, బ్లేమ్లెస్. ఎలా ఉండాలి? ఒకసారి చెప్పండి. నిందారహితుడుగా ఉండాలి. సంఘంలో మనం ఎలా ఉండాలి? సమాజంలో మనం ఎలా ఉండాలి? కుటుంబంలో మనం ఎలా ఉండాలి?
స్నేహితుల మధ్య మనం ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారి మధ్య ఎలా ఉండాలి, బంధువర్గంలో మనం ఎలా ఉండాలి, నిందారహితంగా, నింద పడకుండా. ఎవరైనా ఉంటారండి ఇక్కడ? నింద పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిందారహితంగా ఎవరైనా ఉన్నారా? మేము ఇంతవరకు ఎక్కడ ఏ విషయంలో ఎవరితోనూ ఎవరి వల్ల అసలు నిందపడలేదండి. ఎవరో లేరా? అందరూ పడ్డారా? ఓకే, కిందకు రండి. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభమును ఆపేక్షించేవాడును. ఉండాలా ఉండకూడదా? కాక అంటే ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు చెప్పండి? స్వేచ్ఛాపరుడు అంటే ఏంటి? ఇష్టానుసారంగా తిరిగేస్తాడు, ఇంకా విచ్చలవిడిగా తిరుగుతాడు, ఇంకా ఇప్పుడు వాడిని కట్టడి చేస్తే ఏమవుతాడు? వాడి ఇష్టానికి తిరుగుతాడు. నువ్వు వెళ్ళొద్దు అంటే ఏమవుతాడు? అది సెల్ఫ్ విల్ టెస్ట్ అంటే. ఎప్పుడైతే నీ స్వేచ్ఛకు భంగం కలిగిందో, నీ ఇష్టానికి భంగం కలిగిందో, దానిని వద్దు అన్నామో, వెంటనే అతనిలో నుంచి వచ్చే రియాక్షన్ అతని స్వచిత్తాన్ని బయటకు తీసుకొని వస్తా ఉంది. ఈ స్వచిత్తము వల్ల వచ్చే కొన్ని ప్రమాదాలు చెప్తాను. దాన్ని బట్టి మన జీవితాల్లో ఎక్కడెక్కడ అలాంటివి వెళ్తున్నాయేమో చూద్దాం. చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం. Proverbs 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానము లేని వారు దేని వదిలేస్తారు? దేవునిని విసర్జించి అంటే విడిచిపెట్టేస్తారు. అసలు దేవుని వలన మనకి ఇది కుదరదులే, దేవుని వల్ల మనకి ఇది రాదులే, దేవుడు మనకి ఇవ్వలేడులే అని చెప్పి విడిచిపెట్టేసి ఏమైపోతారంటే వాళ్ళు నశించిపోవడం అంటే నాశనం అయిపోతారు, ఇక వాళ్ళు చనిపోతారు. అయితే చాలా సమయాలలో ఈ వ్యక్తిగతమైన జీవితాన్ని ఈ స్వచిత్తం నాశనం చేస్తుంది. సెల్ఫ్ విల్ ఈజ్ ఎగెన్స్ట్ టు ద గాడ్స్ విల్. స్వచిత్తము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఈ స్వచిత్తం ఏముంటుందంటే దేవుని చిత్తానికి వ్యతిరేకించి ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. ఒకవేళ నువ్వు స్వచిత్తానుసారము నాకు అన్నీ తెలుసని, నాకు తెలుస్తుందిలే అని, నాకు నచ్చుతుందిలే అని, నేను ఎవడు చెప్పినా వినడని, నాకున్నటువంటి బౌండరీస్ని కట్ చేసినప్పుడు, నాకున్నటువంటి పరిస్థితులు లిమిట్ చేసినప్పుడు, నేను చేయాలనుకునే డెసిషన్స్ మధ్యలో ఎక్కడైనా కంట్రోల్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ స్వచిత్తం బయటకు వచ్చిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వచిత్తం కలిగిన వాడు దేవుని నుంచి ఏమైపోతున్నాడు? నాశనం అయిపోతాడు. రెండవ విషయం చూపిస్తాను. నెహెమ్యా 9వ అధ్యాయము 16వ వచనంకి రండి. నెహెమ్యా 9:16. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గకపోవడం వల్ల వారు విధేయులగుటకు మనస్సు లేని వారై, తమ మధ్య పోవువారు విధేయులగుటకు మనస్సు లేని వారై, తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సులను కఠినపరుచుకుని ఏం చేసుకున్నారు వీళ్ళు? నీకెప్పుడైనా అలాంటి కఠినపరచబడిన అనుభవంలోకి ఉంచారా? నీవెప్పుడైనా కఠినపరచబడిన అనుభవంలోనికి? నేను ఒకసారి ప్రభు అన్నాడు, నువ్వు పలానా వారింటికి వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. అది నాకు నచ్చలేదు. వాళ్ళ ఇంటికి తప్ప ఇంకెవరింటికైనా వెళ్తానన్నాను. ప్రభు ప్లీజ్ ప్రభు అక్కడికి మాత్రం నన్ను పంపకు ప్రభు, ఇంకెవరినైనా పంపించి నన్ను ఇంకెవరి దగ్గరికైనా పంపరు బాబా అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, సరే ఈ రోజుకి నేను వదిలేస్తున్నాను, రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు అని ఇంకొక ఇంటి చూపించాడు. నాకు ఆ ఇల్లు శత్రువులే, నాకు నచ్చలేదు వాళ్ళు. ప్రభు ప్లీజ్ ప్రభు ఈ రోజుకి వదిలి ప్రభు, మొన్న వదిలేసావు కదా అలాగే నాకు ఈ రోజు కూడా వదిలి ప్రభు, వాళ్ళు నాకు నచ్చట్లేదు ప్రభు ప్లీజ్ ప్రభు అని అంటే సరే ఈ రోజుకి వదిలేస్తున్నాను అన్నాను. 2 రోజుల తర్వాత మరి ఇంకొక ఇల్లు చూపించాడు. వీళ్ళిద్దరికంటే బద్ద శత్రువులు. వెళ్ళమంటున్నాడు. ప్రవ్వా నువ్వు నన్ను వదలవా ఏంటి? నాకు ఇష్టం లేని పని చేయమంటావు ఏంటి? అలా ఎందుకు వెళ్ళమంటావు? దేవుడు అలా చేయడు కదా, ఇది దయ్యం స్వరమేమో, నేను నమ్మను. ప్రభు మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. లేదు ఇది నా స్వరమే, నువ్వు గుర్తుపట్టింది కరెక్టే, నేను నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడికే వెళ్ళాలి అన్నాడు. ఇదేంటి ప్రభు, ముగ్గురిని నాకు ఇష్టం లేని వాళ్ళు చూపించా, అక్కడికి వెళ్ళమంటావు? వెళ్ళానండి. మరి బాధ ఉంది కదా లోపల, దేవునికి లోపడకపోతే ఏమవుతుంది? శిక్ష వస్తుందని తెలుసు కదా, వాక్యం తెలిసిన వాళ్ళవి. వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ప్రైజ్లాడండి, ప్రైజ్లాడు బాబు ఏంటండి?
ప్రార్థన చేయమన్నాడండి దేవుడు. ప్రార్థన చేయ, ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు, ఇంటికి వెళ్ళమని వచ్చాను, వీళ్ళని దీవించు ఆశీర్వదించు, ఆమెన్, వెళ్ళొస్తానండి, వందనాలండి అంటే, ఈయన బాబు ఇలాగ వచ్చావు, వందనాలు అన్నావు, ఆమెన్ అన్నావు, మాకు ఇంకేం వినపడలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎందుకు వచ్చావు బాబు అని అంటే, ఇష్టపడి వస్తాయి కదా చేయడానికి, నాకు అయిష్టంగా ఉంది, కానీ నేను ఏం చేస్తున్నాను చెప్పండి, లోబడ్డానా లేదా, లోబడ్డానా లేదా, లోబడ్డానా లేదా చెప్పండి, ఎక్కడ లోబడ్డాను, ఇక్కడ ఏమవుతుంది, ఐఎమ్ స్టబర్న్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ద పీపుల్, ఐ డోంట్ లైక్. నేను ఎంత స్టబర్న్గా ఉన్నానో మీకు కనపడ్డానా? మీరు అలాగే కనపడుతున్నారు ఇక్కడికి వచ్చి నాకు. మీరు అన్నీ ఒప్పుకునేలాగున్నారు, అన్నీ తెలిసినట్టున్నారు, అన్నిటినీ నేర్చుకున్నట్టున్నారు, అసలు లోపట్లేదంటే ఎవరును అంటే బయటికేమో ఒకలాగున్నావు, నువ్వెంత మోసగత్తివి, ఎంత మోసగడువో నీకు బాగా తెలుస్తుంది. ఎంత స్టబర్న్నెస్, సెల్ఫ్ విల్ ఎక్కడ చెక్ చేయబడుతుందంటే, నీకు వ్యతిరేకంగా, నీకు నచ్చనిది, నీకు ఇష్టం లేనిది, నీకు ఆలోచనలో లేని దాన్ని అటువైపు వెళ్ళు అనగానే వెంటనే మనిషి కష్టపడిపోతున్నాడు. దీనివల్ల వచ్చే పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ గర్విష్ఠులై అని ఉన్నాడు. ఏం జరిగింది? వాళ్ళకి ఏమొచ్చింది? కఠినపరుచుకోవడం వల్ల. సెల్ఫ్ విల్ ఉన్న వాడికి ఒక లక్షణం బయట కనపడుతుంటది, అదేంటంటే విటమిన్ జి. ఏంటి? విటమిన్ జి అంటే గర్వం. వీళ్ళకి కనబడుతుంటది గర్వం. ఏం జరుగుద్ది? ఈ గర్వం యొక్క లాభాలేంటి? మొట్టమొదటిగా మన బలహీనతలను చూడలేని గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఈ గర్వం ఎప్పుడైతే ప్రవేశించిందో నీలోకి, ఈ గర్వానికి మూల కారణం ఏంటి? స్టబర్న్స్. మనము లోపల కఠినంగా సొంత చిత్తాన్ని ప్రేమించేవారిగా, మనల్ని మనం సంతోషపరచుకోవడానికి ఉండే తపన నీకు గర్వాన్ని కలుగు చేసి, ఈ గర్వం నిన్నేం చేస్తుందంటే నీ సొంత బలహీనతల్ని చూడనివ్వకుండా గుడ్డితనం కలుగు చేస్తుంది. సొంత బలహీనతలను అసలు చూడలేవు. ఎంతమందికి తెలుస్తుంది మా బలహీనతలు ఎన్ని ఉన్నాయండి అని? ఎంతమందికి తెలుస్తాయి? నీ వీక్నెస్లు ఎన్ని అంటే ఎన్ని రాస్తారు? నీ మెరిట్స్ రాయమంటే ఎన్ని రాస్తారు? ఆలోచించుకోండి. సో మన బలహీనతల పరిస్థితిని ఒకసారి చూస్తాం. రెండవది ఏంటంటే, ఈ గర్వం ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర నుంచి కూడా హెల్ప్ తీసుకొనివ్వకుండా ఆపేస్తుందండి. హెల్ప్ తీసుకొనివ్వదు. మీ ఇళ్లలో అప్పుడప్పుడు కొన్ని గర్వపు పరిస్థితులు జరుగుతాయి. జరిగినప్పుడు ఆ పోటీ ఏమవుతుందంటే, ఫోన్లే తీసుకో అన్నావు అనుకో, ఎవడ కావాలది, నాకేం అక్కలే, నేను అడిగినది ఏంటి, ప్రాబ్లం ఏంటి? ఇట్స్ నాట్ ఈగో. దాని ఈగో అని పేరు పెట్టద్దు మనం. అది ఖచ్చితంగా పదం మాట్లాడరు. అది గర్విష్టిగా, గర్వముగానే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, సహాయాన్ని నిరాకరిస్తున్నావు. మూడవది ఏం చేస్తుందంటే ప్రజలను క్షమించనీయకుండా చేస్తుందండి గర్వం. ఫర్గివ్ చేయదు, క్షమించరు. మీరు క్షమించలేకుండా తయారైపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? ఒకటే విషయం, మీ హృదయం నిండా ఏముంది? స్వచిత్తానుసారమైన గర్వానికి మీరు అవకాశం ఇస్తున్నారు. అంతేకాక ఈ గర్వము మనల్ని ఎంతలా చేసేస్తుందంటే ఇతరులను నిందించేలాగా చేస్తుందండి. వాళ్ళంతే, వీళ్ళింతే, వాళ్ళంతే, వీళ్ళింతే. ఇన్స్టెడ్ ఆఫ్ నిన్ను నువ్వు ఒప్పుకొని క్షమాపణ పడి సమాధానపడి నీ స్వచిత్తాన్ని పగలగొట్టుకుని దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడాల్సిన మనిషివి ఎంత కఠినంగా మారిపోయి ఏ సహాయాన్ని కూడా నువ్వు తీసుకొని ఇవ్వకుండా అవతల పరిస్థితులు ఏం చేస్తారు? మీరు నిందిస్తారండి. ఒక్క మాట చెప్పాలి మీకు, హెచ్చరిక ఏంటంటే, ఈ స్వంత చిత్తము కలిగిన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని నమ్మకండి. డోంట్ ట్రస్ట్. పొరపాటును కూడా వాళ్ళని నమ్మకండి. ఈ స్వచిత్తము కలిగిన వ్యక్తిని నమ్మొద్దు, నమ్మకూడదు. నమ్మకం లేని వ్యక్తిని ఉపయోగించుకోగలమా? ఉపయోగించుకోగలరా? ఏదైనా ఒక పని చెప్పినప్పుడు మీరు నమ్మలేనప్పుడు ఆ మనిషిని మీరు ఇంకో పనికి ఉపయోగించుకోగలరా? సో ఉపయోగించుకోలేము. ఉపయోగపడని వ్యక్తి వృద్ధి పొందగలడా? ఉపయోగపడకపోతే వృద్ధి పొందలేడు. వృద్ధి పొందలేని వ్యక్తి ఎప్పుడూ సెల్ఫ్గా మిగిలిపోతాడు, ఒంటరిగా మిగిలిపోతాడు. ఎవరితోనూ కలవలేడు, ఎవరిని అభివృద్ధిపరచడానికి ఉపయోగపడడు, తనకు ఉపయోగపడ్డు. మరి ఏమవుతాడు? అంటారు ఈ సెల్ఫ్ విల్ మ్యాన్ ఈ ఆల్వేస్ రిమైన్స్ సింగిల్. వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఒంటరిగా డెసిషన్స్ తీసుకుంటారు, ఒంటరిగా మాట్లాడతారు, ఒంటరిగా ఏమైనా అంటారు. సెల్ఫ్ విల్. దీన్ని గెలవాలి, దాని నుంచి నువ్వు బయటికి రావడానికి సిద్ధపడాలి. అయితే చాలా విషయాల్లో ఈ స్వంత చిత్తం ఏం చేస్తుందంటే మనలో అపనమ్మకం నుంచి కూడా మొలుస్తూ ఉంటుంది. అన్బిలీఫ్ అపనమ్మకంలో నుంచి వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా అధికారానికి, అథారిటీకి లోబడతారా, తిరస్కరిస్తారా?
అధికారానికి లోబడతారా? ఈ స్వచ్ఛత్వం ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? అధికారానికి లోబడమన్నప్పుడు బయటకు వస్తుంది. నేను ఎందుకు చేయాలి? ఇద్దరూ కవల పిల్లలే, ఒక నిమిషము ఒక అరగంట తేడా ఉంటుందండి. ఒకళ్ళని ఏమంటాం అప్పుడు? పెద్ద. ఇంకొకళ్ళని ఏమంటాం? చిన్న. ఇప్పుడు చిన్నదాన్ని పెద్దది చెప్పొద్ది, ఏయ్ గ్లాస్ పట్టరా ఏమంటుంది ఇప్పుడు చెప్పండి? తెచ్చుకోలేవేటి, నేను నీకంటే పెద్దదాన్ని. అప్పుడు పెద్ద చిన్న ఏమంటుంది? బోడి పెద్ద. ఎవడికి పెద్ద? అయితే ఇద్దరం ఒకసారి పుట్టాం, ఒకరోజు పుట్టాం, ఒక గంటలోనే పుట్టాం, నేను నీకంటే పెద్దాన్ని, నా మాట వినాలి. ఎందుకు వినాలి? అథారిటీకి లోబడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అధికారులకు లోబడడానికి ప్రయత్నం చేశారా? నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్గా బెండ్ అయ్యారా? మీరు స్వంత చిత్తం కలిగిన వారు, మీరు ఎందుకు బెండ్ అవుతారు? మీరు బెండ్ అవరు. అక్కడ మీరు ఫస్ట్ చిత్తం బయటకు వస్తూ ఉంటుంది. రెండోది, ఇన్స్ట్రక్షన్ తీసుకోమన్నాం అనుకోండి స్ట్రిక్ట్గా, ఏయ్ డూ ఇట్, అప్పుడు ఏమంటుంది? అలాగే చేయలేటి, ఎలాగైనా చేయకూడదు. ఏమైంది ఇప్పుడు? సెల్ఫ్ విల్ వాజ్ రివీల్డ్. నాకు చెప్పకుండా చేయొద్దు, దట్స్ ఇన్స్ట్రక్షన్. ఏమవుద్ది అప్పుడు? పర్లేదులే. ఏమైంది? సెల్ఫ్ విల్, స్వచిత్తం బయటకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికి ఇష్టపడలేనప్పుడు, ఆజ్ఞను తీసుకోవడానికి ఇష్టపడలేనప్పుడు, కమాండ్కి ఓబే అవ్వడానికి ఇష్టం లేనప్పుడు సెల్ఫ్ విల్ బయటకు వస్తుంది. సార్ మిలిటరీలో మీరు పనిచేశారు కదా, మీ సుపీరియర్, మీ సర్జెంట్ ఎవరైనా మీకు ఒక కమాండ్ ఇస్తే మీరు ఏం చేసేవాళ్ళు? మీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ? మీ భార్య పురుటి నొప్పులతో ఉంది, ఏం చేస్తారు? అక్కడ వార్ డిక్లేర్ అయింది, మీ సర్జెంట్ మీకు సెలవు ఇవ్వలేదు, ఏం చేస్తారు? వెళ్ళరా? మానేయాలి కదా. వారికి వెళ్తారా, భార్య దగ్గరికి వెళ్తారా? మరి మీ భార్య అవుదా? ఎందుకు లోపడాలి? ఇప్పుడు డ్యూటీ చేసేటప్పుడు మీ హృదయం ఎలా చెప్తుంది? సంతోషంగా చేస్తారా? మీ భార్యను చూసుకుంటూ డ్యూటీ చేస్తారా? ఫోటో చూసుకుంటూ 3G సెల్లో మాట్లాడుకుంటూ ఏమైనా జరుగుతాయా? ఏం చేయాలి? దాట్స్ ఓబే. దట్స్ నో అదర్ వే, యూ హ్యావ్ టు ఓబే. లోబడాల్సిందే, ఆజ్ఞకు నువ్వు లోబడాల్సిందే. ఏ రకమైన తప్పుడు మార్గాలు దాన్ని పక్కకి తీసుకునేది లేదు, బెండ్ అవ్వడానికి లేదు, ఒబ్బే అంతే. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞను తీసుకునేటప్పుడు మనం ఎంత కఠినంగా ఉంటుంది. ఐ యూస్ టు డూ సో మెనీ థింగ్స్. ఐ వాంట్ టు టీచ్ దిస్ ఆల్ యంగ్ బాయ్స్, దోస్ వాంట్ టు కమ్ ఫర్ మినిస్ట్రీ. వాళ్ళకి స్పష్టంగా చెప్తాను నేను, డోంట్ డూ ఎనీథింగ్ అన్లెస్ అంటిల్ మై పర్మిషన్. నేను మీకు చెప్పాను అదే చేయండి. వెంటనే ఏం చేస్తుంటారు తెలుసా వీళ్ళు? అన్నయ్య ఏమనలే అని వాళ్ళకి సొంత డెసిషన్స్ తీసేసుకుని వాళ్ళ పనులన్నీ చక్కబెట్టేసి మేబీ గాడ్స్ వర్క్, దేవుని పనే కదా అని చేసేస్తూ ఉంటారు. కానీ నాకు అప్పుడు అర్థం అవుతుంది, ఎస్ దిస్ ఇస్ ద పర్సన్ సెల్ఫ్ విల్, దిస్ ఇస్ ద పర్సన్ సెల్ఫ్ విల్, దిస్ ఇస్ ద పర్సన్ సెల్ఫ్ విల్, దిస్ ఇస్ ద పర్సన్ విత్ సెల్ఫ్ విల్. వీళ్ళు స్వచిత్తంతో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని స్వచిత్తాన్ని కరెక్ట్ చేయకుండా గాడ్స్ చిత్తాన్ని మీకు చెప్పగలనా? ఎంత కఠినంగా ఉంటుందండి ఈ స్వచిత్తాన్ని బయటకు రావడం. మీరేమనుకుంటారంటే ఎన్నిసార్లైనా ఇదే పని, బికాజ్ వాళ్ళు నాకే నేర్పించట్లేదు. ఎందుకు నేర్పించాలి? నీ స్వచిత్తాన్ని నుంచి బయటకు రాకుండా. నీ స్వచిత్తం చాలా ప్రమాదకరమైనది, దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తుంది, శరీరానికి ఆత్మకు పోరాటం కలిగేలా చేస్తున్నావు, నువ్వు దాన్ని గెలవాలి. అంతేకాదు, ఎప్పుడైనా కరెక్షన్కి ఒప్పుకుంటారండి? కరెక్షన్, దిద్దుబాటుకి మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? పెద్దోళ్ళు పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? కరెక్షన్. నేను మొన్న ఒక అబ్బాయిని కరెక్ట్ చెప్పాను. వాడు ఏమన్నాడు తెలుసా? మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు ఇంతవరకు అనలేదు, నువ్వెవడో అనడానికి అని అడిగాడు. మీరెందుకు అమ్ము అన్నారు? అన్నేను అనేసారా? పాస్టర్ గారిని అలాగ అనేసాడా కదా మీ బాధ? వాడికి లేదు బాధ, మీకెందుకు? ఎస్ ఇష్టమన్. అరే మీ అమ్మ నాన్న నేను అనకపోవచ్చు కానీ నాకు అధికారం ఉంది అంటే బోడి, నువ్వెవడు నన్ను కరెక్ట్ చేయడానికి? నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు అంతే. నిమిషం కూడా వెనక్కి తిరిగి చూడలేదు. నేను నాన్న 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 అరే అరే తమ్ము. ఇప్పుడు అన్న ఏమనాలి? గేరా, పొగరా, ఏమనాలి? సెల్ఫ్ విల్ అనాలి. వాడికి ఎంత స్వచిత్తం ఉందంటే కరెక్షన్కి ఇష్టపడి తీసుకోవడానికి ఇష్టపడరు. మేబీ నీకు అంత పర్ఫెక్ట్ అనిపోవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడు నిన్ను కరెక్ట్ చేయకుండా మాత్రం విడిచిపెట్టడు. గెట్ రెడీ. ఇంకో మాట చెప్పాలి, మీరు బాధపడతారేమో. మీకు నచ్చినది, మీకు కావలసిన దానికి, సొంత ప్రణాళికలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను వ్యతిరేకంగా పని చేయాలని కోరుతున్నాడు అని అంటే అక్కడ సెల్ఫ్ విల్ టెస్ట్ బిగిన్ అవుతుంది. ఎంతమందికి ఈ సూత్రం తెలుసు?
ఐరన్ కట్స్ ఐరన్. ఈ ఐరన్ కట్ చేసేటప్పుడు, ఈ బ్లేడ్తో దీన్ని కట్ చేసేటప్పుడు కొంత సమయం అయ్యేటప్పటికి దీని పళ్ళు ఏమవుతాయి, కిందదేమవుతుంది, అరుగుద్ది. నేను కూడా ఒక పని చేశానండి. ఏది గట్టిగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది. దీంతో కట్ చేసేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒకసారి ఎవరైనా పట్టుకుంటారా దీన్ని ప్లీజ్. చాలా స్పీడ్గా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఏమవుద్ది, హీటింగ్ గట్టి పట్టుకో, ఇరిగిపోద్ది కదా. దీన్ని కూడా ఇరగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్దో చూద్దాం. ఇలాంటి బ్లేడ్ ఎక్కడ చూడలేదు కదా. ఏమైంది ఇది, మీరు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఏమవుద్ది, ఇది బ్రేక్ అయిపోద్ది. నా చేతులు ఎందుకు బెండ్ అయింది, నెమ్మది ఎరగొట్టాను, గట్టిగా ఇరిపినా అంతే. ద సింపుల్ టెక్నిక్ బిహైండ్ దిస్ ఈజ్, ఒక మనిషి మరొక మనిషి చేత కట్ చేయబడేటప్పుడు కొన్నిసార్లు వంగిపోవాల్సి ఉంటుంది. నువ్వు రెడీ, ఆర్ యు రెడీ? ఎవరు ఎక్కడో లొంగరు, కానీ ఎక్కడో లొంగుతారు, ఏంటో తెలీదు. ఇక్కడ లొంగుతారు, అక్కడ ఎందుకు లొంగరు తెలీదు. అక్కడ సొంత చిత్తం ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది దేవుని చిత్తం ఇక్కడ ఉంది అని. గమనించి లోబడ్డానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే నీలో చక్కగా వంగి దీన్ని సరిచేయబడటానికి ఇష్టపడతావో ఆ పరిస్థితుల్లో మాత్రమే దేవుడు నిన్ను అనేకులను సిద్ధపరచడానికి వాడుకుంటాడు. ఇట్ రిగైన్స్ ఇట్ పొజిషన్. నీ స్వచిత్తాన్ని నువ్వు వదిలి దీని ప్రాపర్టీస్ని అది మార్చుకుని దానికి ఉన్నటువంటి టెంపర్ని తను తగ్గించుకుని ఎప్పుడైతే బెండ్ అవ్వడానికి ప్రయత్నం చేసి ప్రతి పరిస్థితిని కట్ చేయడానికి సిద్ధపడతావో నీ పక్షంగా దేవుడు పనిచేసి అనేక మందిని సిద్ధపరచడానికి నిన్ను వాడుకోగలడు. అయితే ఈ స్వచిత్తము దగ్గర ఒక టెస్ట్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందో చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్. ఏమండి, అబ్రహాముని దేవుడు ఇస్సాకుని బలి చేయమన్నప్పుడు అబ్రహాం పరిస్థితి ఏం చెప్పండి. ఏమన్నాడు, నీకు ఇష్టమైన ఒక్కొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి మోరియా కొండ మీద బర్న్ సాక్రిఫైస్, దహన బలిగా అర్పించు అన్నాడు. ఏమై ఉంటుంది అప్పుడు, ఎలా ఫీల్ అయి ఉంటాడు చెప్పండి, ఎలా ఫీల్ అయి ఉంటాడు చెప్పండి. తనకిష్టం కదా, ఎవరు, తన కొడుకు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, దానికి అగెనిస్ట్గా పనిచేస్తున్నాడు, ఇచ్చే అన్నాడు. ఇప్పుడు అతని హృదయంలో సెల్ఫ్ విల్, తన స్వంత హృదయము దేవుని కొరకు ఎలా ప్రతిబింబిస్తుంది అన్నది పరీక్ష. అక్కడ ద సీరియస్ అండ్ సిన్సియర్ ఎగ్జామినేషన్. నీ దగ్గర ఏదైనా ఇష్టంగా ఉంటే అది ఇచ్చేయమంటే ఈరోజు ఎంతమంది ఇస్తాను రెడీగా ఉన్నారు? ప్రభు పక్షంగా నేను మిమ్మల్ని ఒక విషయాన్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే నీకు బాగా ఇష్టమని, ఈ విషయంలో నాకు నేను తప్ప ఎవడి మాట వినను అని నీకుండే ఏ ఒక్క లక్షణానైనా ఈరోజు ప్రభు పక్షంగా నాకు ఇవ్వగలవా? నేను ఇక్కడ నాకు నేనే తప్ప నేను ఇంకెవ్వడి మాట వినను, నాకు ఇవ్వగలవా ఈరోజు? ఎనీ ఇష్యూ, నీ మొండితనం, నీ పట్టుదల, లేక నీలో ఉన్న మూర్ఖత, నీలో అయిష్టమైన పద్ధతి, ఇది నేను మార్చుకోను, నేను వదలను, నేను మారను, నేను ఇంతే, ఈరోజు నాకు ఇవ్వగలవా ఇంతే? కెన్ యూ గివ్ సంథింగ్ టు మీ? దాట్స్ వాట్ యువర్ సెల్ఫ్ విల్. నువ్వు ఇవ్వడానికి కూడా ఇష్టం లేవు, నీకు ఇష్టం లేదు. ఇచ్చేస్తే ఏమవుద్ది, రేపొద్దున్న నువ్వు ఎక్కడైనా మళ్ళీ అలాంటి పని చేయాల్సి వస్తే నీకు కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా, నీకు కష్టంగా ఉన్నా కూడా దేవుని చిత్తం చేయటానికి నిన్ను రెడీ అవ్వమనే చెప్తాడు. యోనాను నినివేకి వెళ్ళి ప్రకటించమన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు బాసు? ఎందుకు వెళ్ళాడు నినివేకి? యు డోంట్ లైక్, వాడిష్టం. నేను ప్రవక్తని, అయినా నా ఇష్టం, నేను తర్షీస్కి వెళ్తాను. గాడ్ వాంట్స్ టు టెస్ట్ ఎవరిని? ప్రత్యేకించి యోనాని చెక్ చేస్తున్నాడు. నీ సెల్ఫ్ విల్ ఏంటో బయటపడాలి. అసలు నీ నిద్రపోవడానికి నీ మనస్సు ఏంటో, వ్యాపారం చేసే పరిస్థితి వైపు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో, చెప్పమన్నమాట చెప్పకుండా వెళ్ళిపోవడానికి నీకు ఎంత ధైర్యం ఏంటో, సెల్ఫ్ విల్. సెల్ఫ్ విల్. పిల్లలు, ఇది సార్ మనం మాట్లాడుకున్నాం, మీ తల్లిదండ్రులకు మీరు ఏమైనా చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? అనవసరంగా మాట్లాడేశాడు ఈ ఆలివన్, అది మాట్లాడకుండా ఉంటే సూపర్ గున్ను. అనవసరంగా అది మాట్లాడాడు కాబట్టి మా అమ్మ కూడా వినేసింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పి తీరాలి.
ఎంత కష్టంగా ఉంది. ఇంతకుముందు అయితే జాయ్ జాయ్ జూమ్ జూమ్. ఇప్పుడు అన్ని టైం 9 గంటలకల్లా వచ్చారు, 9:30, ఓకే. ఇంతకు మునుపు 10:30, 11:30, 1:00 రాజా. ఇప్పుడు ఎంత కష్టంగా ఉంది. ఎస్, ఎప్పుడైతే యోనాని అటు కాదురా బాబు ఇటు అన్నప్పుడు మనిషి ఎంత కష్టమైపోయాడు. సెల్ఫ్ విల్ టెస్ట్. నయమాన్ వచ్చాడు, లోపల ఒకటి పెట్టుకొచ్చాడు. ఏంటి? కూర్చోబెట్టుకొచ్చాడు. ఎదురుగా ప్రాఫిట్ దగ్గర నిలబడ్డాడు. బాస్ బయటకు రాకుండా ఒక పనుడు చెప్పాడు. ఏమని? యోర్దాన్ దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునుగన్నాడండి. మనోడికి ఏమనిపించింది? మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో చెరువులు లేవా, మా దగ్గర కాలువలు లేవా, అందులో ఆడెవడో బయటకు రాకుండా 7 సార్లు మునగమంటాడా? సెల్ఫ్ వెల్, హీ డోంట్ వాంట్ టు బెండ్. ఒప్పుకోవట్లేదు, ఇష్టపడట్లేదు. ఏయ్, అది వదిలిపెడతావా లేదా? కమాన్, లీవ్ ఇట్, వదిలే. వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? వదిలేస్తాను, రేపు వదిలేస్తాను. ఈ రోజు నుంచి రేపటి వరకు యూ వాంట్ టు క్లింగ్ టు దాట్. సాగిపోతావు దాన్ని పట్టుకుని. నేను మా దగ్గర ఒక పాప ఉండేది. రాత్రి ఆ పాపకు చెప్పాను, అమ్మ అది మంచిది కాదురా, తీసేయమ్మా, అలా పెట్టకూడదు, పళ్ళన్నీ పాడవుతాయి, మళ్ళీ దానికి ఒక 20,000 అవుతాయి, ఎందుకమ్మా అనవసరంగా వద్దమ్మా అని అడిగితే, మానేస్తానని అంది. మొన్న అడిగాను, ఏనన్నా మానేసావా అని. అమ్మాయి ఎంత అమ్మాయి అని అడుగుతారా? 24 సంవత్సరాలు. ఆ అమ్మాయిని అడిగాను, నాన్న మానేసావా అని అడిగితే, అన్నా పొడుకునేటప్పుడు తప్ప అస్సలు పెట్టట్లేదన్నా. ఎందుకమ్మా? నాకు ఇష్టం అన్నా, అది అడగండి అన్న ఇంకెప్పుడు నన్ను, నేను బాధపడతానన్నా. రైట్, నువ్వు బాధపడతావు ఎందుకు? నీ స్వచిత్తాన్ని ఇక్కడ టచ్ చేస్తున్నాను, ఇప్పుడు నీ అలవాట్లను టచ్ చేస్తున్నాను, నీకు నచ్చిందని పట్టుకుంటున్నాను. వదిలేయంటే ఎప్పుడో ఒకసారే కదా నాన్న. అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళడం ద్వారా దేవుని నీతిని సమాధానాన్ని వెతకలేమరా? సినిమాలకు వెళ్ళొద్దురా అంటే, ఊరుకోన్నా, ఒక్కసారి ఇప్పుడు వారానికి వెళ్తే మీ వేటి మరీను. ఒకసారి వెళ్ళే చాలురా. శరీరం అపవిత్రం అవుతుంది, మనస్సు మీద ముద్రిస్తాయి, అది నీ కన్నులలోనికి వెళుతుంది, ఆ పాపాన్ని వెతుకుతావు, అది నువ్వు చెరుపుకోలేవు, నీకు చాలా కష్టం అవుతుందంటే, అంత సీన్ లేదు, సినిమాకి వెళ్తే మేమేం అంతలా పట్టించుకోం. మరి ఎందుకు వెళ్తున్నావు? అందుకే వదిలేమన్నా నాన్న. ఊరుకోన్నా, ఏమవుద్ది మరీను. అందరూ బోల్డ్ మంది బొట్టు లేని వాళ్ళు బోల్డ్ మంది వస్తున్నారు తెలుసా, అందరూ క్రైస్తవులే. నీకు ఇష్టమైంది కావలసిన వాళ్ళు నిందిస్తుంది, నీకు నచ్చిన పని వదులుకోవడానికి ఇష్టపడదు, దానికి అవసరమైతే ఇంకా దేవుడిని అడ్డం పెట్టుకుంటావు, అవసరమైతే ఇంకేదో చేసుకోవడానికి వాడేసుకుంటావు. ఒకసారి పేతురుని అన్నాడు యేసు వచ్చి, పేతురు చేపలు పట్టావా అన్నాడు. ఏంటి చేపలా? రాత్రంతా కష్టపడ్డాను. లేదు, ఇక్కడ వలే అన్నాడు. ఇక్కడ ఏ అన్నాడు. అప్పుడు పేతురు ఎలా చూసుంటాడు యేసుని? చేపల గురించి నీకు తెలుసా నాకు తెలుసా? పట్టేవాడు నువ్వా నేను? నువ్వు వడ్రంగోడు కొడుకువి, నేను చేపలోడిని. నాకు సముద్రం ఆటు పోటు చేప రకం రంగు అన్నీ తెలుసు, నువ్వు నన్ను ఏమంటావా? అప్పుడు ఆ మాట అన్నాడు. ఏంటో తెలుసా? నీ మాట చొప్పున. ఆడికి ఇష్టం ఉందా? ఆయనకి ఇష్టం ఉంటే వెంటనే నిజరేస్తాడు కదా. ఇప్పుడు ఏమంటాడు? నాకైతే ఇష్టం లేదు, నాకంతా తెలుసు, నువ్వు చెప్పావు కాబట్టి నాకు చాలా ఇష్టంగా నా సెల్ఫ్ విల్ పరీక్షిస్తున్నాడు యేసు ప్రభు. తనని స్వచిత్తాన్ని చెక్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభుని మనం ప్రార్థన చేసిన అంశం దగ్గరికి తీసుకెళ్ళాం. కల్వరి కొండ మీద తండ్రి అడుగుతున్నాడు, ఇచ్చేయన్నాడు, వెళ్ళి చచ్చిపో అన్నాడు. ఇప్పుడు తనకి ఆత్మకి శరీరానికి ఎలా కొట్టుకుంటున్నాడు? నీ జీవితంలో ఈ స్వచిత్తమైన పరీక్షలో నువ్వు ఖచ్చితంగా నీ శరీరానికి ఆత్మకు విరుద్ధంగా నువ్వు పోరాడి తీరాలి. విజయము ఆత్మదే, శరీరంది కాదు, ఎప్పటికీ కాదు. శరీరం ఎప్పుడు గెలవలేదు, ఆత్మే గెలుస్తుంది, జాగ్రత్త. రైట్. ఇంతకీ ఈ స్వంత చిత్త పరీక్ష ఎందుకు అవసరం ఉంటుంది? ఏం లేదండి, నీలో అంటే దేవునికి మన మీద ఉన్నటువంటి ఉద్దేశాన్ని, మనలో ఉన్న వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను నీకు చూపించడానికి దేవుడి సెల్ఫ్ విల్ టెస్ట్ పెడతాడు. పర్పస్ గాడ్స్ విల్ పర్ఫెక్ట్గా నీకు చూపించాలి అని అంటే నీవు దానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నావో చూపించాలి. అది చూపించడానికి ఈ టెస్ట్ వాడతాడు. రెండవది, మనలో ఈ స్వకీయ దురాలోచనలు ఉన్నాయి కదా, లోపల చెడ్డ ఆలోచనలు ఉన్నాయి కదా, అవన్నీ బయటికి తీయడానికి ఈ సెల్ఫ్ విల్ టెస్ట్ని వాడతాడు. మూడవది ఎలా ఉంటుందంటే, నీ సెల్ఫ్ విల్ సొంత చిత్తాన్ని పగలగొట్టడానికి, నీకున్నటువంటి ఆ స్టెబర్నెస్ని ఇరగొట్టడానికి దేవుడు వాడుకుంటాడు. అంతేకాదు, ప్రజల్లో తామే నమ్మగలిగినటువంటి కొంతమందితో కలిసి ఉంటారండి. వాళ్ళు వాళ్ళ నమ్మకాలని చాలా బలంగా ఉంటారు. ఏమంటారు తెలుసా? నేను ఒకసారి ఇంటే, నేను మర్చిపోనండి,
నేను చూశానంటే వాళ్ళని తప్పు చూడండి, నేను మాట్లాడానంటే ఎలా మాట్లాడుతానండి, ఇవన్నీ సెల్ఫ్ విల్స్. వాళ్ళను వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళ లక్షణం కలిగిన వాళ్ళు. మీకు మీ వెర్రితనం చూపించడానికి చేస్తాడు ఈ పని. మీరు ఏమీ చేయలేరన్న విషయం మీకు తెలియదు, మిమ్మల్ని ఏమైనా దేవుడు చేయగలడన్న విషయం మీకు తెలియాలి. అందుకు ఈ పరీక్ష పెడతాడు. మరొక విషయం చెప్పాలి, వీళ్ళు ఎలా ఉంటారు మీరు చూపించగలరా? ఇందాక నేను అడిగినప్పుడు కొంతమంది సగం చేతులు ఎత్తారు, ఎందుకంటే వెనకతలు గుర్తుపడతారేమో మిమ్మల్ని. మీరు ఎప్పుడైనా సొంత చిత్తం కలిగి ఉన్నవారో లేదో నేను మీకు ఒక 5 పరీక్షలు పెడతాను. ఈ 5 పరీక్షల్లో మీరు టక్టగా చెప్పేసుకోండి. కళ్ళు మూసుకుంటారో తెలుసుకుంటారో మీ ఇష్టం. నెంబర్ 1, నేను మారడానికి వంగడానికి ఇష్టపడను. యువర్ సెల్ఫ్ విల్. నేను మారడానికి వంగడానికి ఇష్టపడను, ఇక్కడ ఉంటాడు సెల్ఫ్ విల్ మ్యాన్. 2, కొన్నిటిని పట్టించుకోడు, అన్నిటినీ పట్టించుకోడు. నేను పట్టించుకోను అంటా ఉంటారు అంతే. బోల్డ్ మంది అనుకుంటారు ఏనుగు నడుస్తుంటే కుక్కలు మరుగుతాయి, నేను వెళ్ళిపోతాను. సెల్ఫ్ విల్. నీవు ఎంత స్వచిత్తానుసారమైన మనిషివో తెలుసా? ఎంతమంది అంటున్నా నీలో మార్పు రావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీవు స్వచిత్తం కలిగినటువంటి వ్యక్తివి అనేది. 3వది, ప్రతిసారి గొడవకి అతని మూలం. ఈజ్ ఆరిజిన్ ఫర్ ఇష్యూస్, హీ ఆర్ షీ. అతని మనం కొన్నిసార్లు ఉంటుంది, బాబోయ్ వీడు వచ్చాడు జాగ్రత్త ఉండాలి బాబోయ్, అందరూ అలర్ట్. స్కూల్లో టీచర్ గారు వచ్చే ముందు పిల్లలు సైన్ చేసుకున్నట్టు ఆ మనిషి లోపలికి వస్తున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి అందరూ కాముకున్నారా, ఈయన అనుకుంటాడు గౌరవం అనుకుంటాడు. ఇట్స్ నాట్ రెస్పెక్ట్, ఇట్స్ అ ఫాల్స్ రెస్పెక్ట్. నీకు తెలియదు నువ్వు చాలా స్వచ్ఛత్వానుసారమైన మనిషివని, నువ్వు వస్తే చాలా గొడవలకు కారణమవుతాయని, అందుకు అందరూ జాగ్రత్త పడుతున్నారని. కానీ నువ్వేమనుకుంటావు అంటే మర్యాద అనుకుంటావు, బికాజ్ నీది సెల్ఫ్ విల్. ఇంకో మాట చెప్పనా, ప్రతిసారి రిలేషన్షిప్ అతని వల్ల బ్రేక్ అవుతూ ఉంటుంది. సెల్ఫ్ విల్ ఆమె వల్లే బ్రేక్ అవుతూ ఉంటుంది. తన యాంగిల్లో నుంచి రిలేషన్ చూస్తారు, తన యాంగిల్లో నుంచి రిలేషన్షిప్ కొలుస్తాడు, కాబట్టి డెఫినెట్గా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ విల్, తనకు సంబంధించినంత వరకే. నేను మొన్న ఒకసారి చాలా కఠినంగా సమాధానం పడ్డాను అంత ఈజీ కాదు, మీకు తెలుసు. కఠినంగా సమాధానం పడ్డాను, బికాస్ ఐ ఓబే టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఈ వాక్యం లోబడాలి కాబట్టి నేను వెళ్ళి సమాధానం పడ్డ తర్వాత జరిగిన సంబంధం ఏంటంటే, ఎంతసేపు మనం చేస్తామా లేదా బ్రదరు, అవతల ఎలా పోతే మనకి ఎందుకు అనడం మొదలెట్టాను. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా కదా, ఇన్సైడ్ ఆఫ్ ద లార్డ్, ఇన్సైడ్ ఆఫ్ ద పీపుల్. కానీ దేవుడు మనల్ని ఎక్కడ చెక్ చేస్తాడు? ఇప్పుడు నీ మోటివేషన్ టెస్ట్లో నన్ను ఫెయిల్ చేశాడన్న విషయం తెలుస్తుంది. నీ జీవితంలో కూడా చాలాసార్లు ప్రతి సంబంధాన్ని తనకు సంబంధించిన నీకు నచ్చిన ఆ సెల్ఫ్ ఫీల్డ్ పర్సన్ యొక్క కోణంలో వచ్చి చూస్తూ వాళ్ళని నిందిస్తూ వాళ్ళని తప్పు చేస్తూ ఉంటారు. ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అలా చేయకూడదు కదండి వాళ్ళు, అలా చేయకూడదు కదా, మరి అలా 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 ఉండొచ్చా చెప్పండి మీరు? అలా ఎందుకు చేసి ఉంటారు వాళ్ళు? అలా చేయకూడదు కదా అంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నీకు నచ్చిన పద్ధతిలో అక్కడ జరిగిన పద్ధతిని అన్వయించేసుకుని నీకు నచ్చిన పద్ధతిలో అవతలను అవాయిడ్ చేయడం ప్రారంభిస్తావు. చేయకూడదా లేదా అన్నది వాళ్ళకి సంబంధించిన విషయం. నువ్వేం చేసావో చెప్పొచ్చు కదా. అలా కాదండి, ఇప్పుడు నేను ఇంటికి వచ్చానండి, ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలా అక్కర్లేదా? నువ్వు అడిగావా లేదా? ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా అక్కర్లేదా? ఆచారాలు ఎప్పుడూ పోయాయి, ఇవ్వాలి కదా. చెప్పండి, అది ఇవ్వాలి కదా. మీరు చెప్పండి మరి ఎందుకు ఇవ్వమంటారంటే నీ కోణంలో ఆలోచించుకో. డోంట్ బ్రేక్ ద రిలేషన్స్. ఒక్క నిమిషం నువ్వు బెండ్ అవడం వల్ల, ఒక్కసారి అక్కడికి వెళ్ళడం ద్వారా నువ్వు కొంచెం తగ్గడం ద్వారా నష్టమేమి పోవే. మరో మాట చెప్తాను, వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే సంఘాన్ని కుటుంబాన్ని తమ సొంత ప్రయోజనాల కొరకు పగలగొడతారు. ఈ సెల్ఫ్ విల్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీని పగలగొట్టుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళ రిలేషన్స్ని పగలగొట్టడానికి ఇష్టపడతారు, చర్చిని కూడా పగలగొట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళు దేనికైనా పగలగొట్టడం వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్వచ్ఛతానుసారమైన మనుషులు. వాళ్ళని మనం ఏం చేయాలి? ఇప్పుడు పూర్తిగా గెలవడానికి ప్రయత్నించాలి. మీకు కమాండ్ చెప్తాను ఒకటి. ఈ స్వంత చిత్తం వలన దేవదూత దయ్యంగా మారింది. ఎవరు? లూసిఫర్. దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు ఆర్ అన్ ఏంజెల్ నౌ, నీకు గనక సొంత చిత్తం ఉంటే నువ్వేం మారుతావు? ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు బికమ్ డెవిల్. నువ్వు ఒక దయ్యముగా, ఒక అపవాది చేతిలో బాణంగా మారిపోతావు. జాగ్రత్త. మేబీ నీ పేరు ఇమ్మాన్యుయల్ కావచ్చు, మేబీ నీ పేరు ఎస్తేర్ కావచ్చు. ఐ డోంట్ మైండ్, బికాస్ నీలో సెల్ఫ్ విల్ ఉండడం వల్ల ఆ దయ్యం కూడా అపవాదిగా మారినట్లు మీరు చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెల్ఫ్ విల్ టెస్ట్ ఎప్పుడు ఎక్కడో ఒక చోట మీరు లోబడేటట్లు చేస్తుందండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మా, 2-3 అక్క చెల్లెళ్ళు ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పెద్దోళ్ళు, అడల్ట్స్. 2-3 అక్క చెల్లెళ్ళు ఉన్నారండి మాకు.
ఇద్దరికంటే అన్నదమ్ములుగానే ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీస్, రైట్. మీకు పెళ్ళవ్వక మునుపు మీ అక్కలకి మీ అన్నయ్యలకి పెళ్ళైపోతే వాళ్ళ పిల్లల్ని మీరు ఏమని ఉంటారు? తిట్టారా లేదా? వాళ్ళ అల్లరికి తట్టుకోలేక మీరు ఎన్ని మాటలను ఉంటారు? నీ కొడుకులాగే, నీ కూతురిలాగే, ఆడిలాగే, ఈడిలాగే అన్నారా లేదా? రైట్, అన్నారు. ఇప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది, మీకు పిల్లలు పుట్టారు. ఇప్పుడు మీరు ఎవరి చేత కంట్రోల్ చేయబడుతున్నారు? మీ పిల్లల చేత మీరు ఏమవుతున్నారు ఇప్పుడు? అప్పుడు అవతల వాళ్ళు అంటారు, ఏమే నా కూతురు నువ్వు అప్పుడు అన్నాను కదా, ఇప్పుడు చూడు నీకేమవుతుందో చూడవే అంటే వీళ్ళకేం అర్థం అవుతుంటుంది ఇప్పుడు? ఎందుకు కంట్రోల్? అవునరా అప్పుడు ఏదో బుద్ధి లేక అన్నాను, ఇప్పుడు చూడు ఇది నా నోరు ముయించేస్తుంది. వీడు ఇంకింతే ఉంటాడు, ఈ పిల్లంతే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చూడండి, ఈ స్వచ్ఛత్వం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచిస్తే, నువ్వు ఎవరికీ లొంగని దానివి, ఎక్కడో ఒక చోట నువ్వు లొంగుతున్నావు. అప్పుడు నువ్వు మొండోడివి, ఇప్పుడు నువ్వేమవుతున్నావు? ఇక్కడ తల్లిదండ్రులు యవ్వన కాలం దేనికి లొంగరు. ఇప్పుడు మీ పిల్లలకి ఏం చేస్తారు? నాన్న నా గుర్రమాట ఆడిచ్చి ఏమవుతాడు అప్పుడు? చెల్ గుర్రం, చల్లాకి గుర్రం. ఏమయ్యాడు? కొడుకు దగ్గరికి వచ్చి ఏమయ్యాడు? ఎస్, ఒకప్పుడు నువ్వు తీర్పులు తీర్చినవాడివి, ఒకప్పుడు నువ్వు పేర్లు పెట్టినవాడివి, ఒకప్పుడు నువ్వు స్వచ్ఛతానుసారమైన మనిషివి. ఇప్పుడు నువ్వు ఏమైపోయిందా స్వచ్ఛతాను? ఎక్కడో చోటు నువ్వు లొంగడం కొరకే దేవుడు నీకు స్వచ్ఛతానుసారమైన పరీక్షిస్తాడు, సిద్ధంగా ఉండు. ఒకటి మాత్రం చెప్పాలేంటంటే, టిటి టెనీ అనే ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. ద బైబిల్ కెన్ బి సమ్మరైజ్డ్ ఇన్ వన్ వర్డ్ కాల్డ్ సబ్మిషన్. మొత్తం బైబిల్ని సమ్మరైజ్ చేస్తేనట విధేయత, లోబడుట, సమర్పించుకునుట అనే పదమే వస్తుంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను మీతో ఓ ప్రాక్టికల్ టెస్ట్ తీసుకెళ్తాను, జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ. దిస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎవరు? నాన్నగారు. ఈ కుటుంబానికి ఈ నాన్నగారు ఏం చెప్తే అదే. మా ఇంట్లో అలా కాదండి, మా మమ్మీయే. ఎనీబడి హియర్? ఈ ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎప్పుడూ కూడా తనకు నచ్చిందే చేయాలనుకుంటాడు. బికాస్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎప్పుడు సార్కి ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎనీ సార్స్ హియర్? మాకు ఏది నచ్చితే అదే చేస్తాం. వీ డోంట్ కన్సర్న్ టు అవర్ వైఫ్స్, వీ డోంట్ కన్సర్న్ టు అవర్ చిల్డ్రన్. వీ వాంట్ టు బీ ఓన్లీ థమ్స్ అప్ బాస్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. రైట్. ఇతను ఎవరికి లోబడాలి? గాడ్కి లోబడాలి. ఫన్. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద గ్రాండ్ పా ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఈ గ్రాండ్ పా గారు ఏం చెప్తారు? ఒరేయ్, నువ్వెంత పెద్దోడువైనా నా తర్వాతే రా, కాబట్టి నువ్వు నాకు లోబడాలి. నాన్న, చిన్నప్పటి నుంచి నీకు లోబడతానే ఉన్నాను, ఇప్పుడు కూడానా నేను ఉద్యోగం చేస్తున్నాను నాన్న, నాకు కొన్ని విషయాలు ఉన్నానన్నా, నాకు చాలా బాధ్యతలు ఉన్నానన్నా, నేను లోబడాలా? నాన్న, నువ్వెంత పెద్దోడువైనా నువ్వు నాకు లోబడాల్సిందే నాన్న. నేను లోబడను, నా ఆస్తి ఇచ్చే, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు ముసలోడు అయిపోయావు. అంతకంటే ఏం చేయగలడు ఈ ముసలోడు? కర్ర ఎత్తుక్కుంటాడు. సో లోబడాలి. సో ఇప్పుడు చెప్తాడు, తాతగారు ఎంత చెప్పినా కొడుకు గారు. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద మదర్ ఆఫ్ ద హౌస్. ద క్యూట్ లేడీ ఆఫ్ ద హౌస్ కేమ్. తాతగారిని పక్క పెట్టేద్దాం. ఏమండి? హాయ్ రమేష్. హాయ్ రమేష్. హే హే, వాట్ యార్, వాట్ రమేష్. వీళ్ళ పిలుపు, వీళ్ళ మర్యాద ఎక్కడ ప్రారంభించబడదంటే, ఓరే ఏంట్రా, ఏంటే. వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈజ్ దట్. ఎక్కువ మాట్లాడకు, నోరు ముయ్. రమేష్, ఇంకెక్కడ రమేష్? మేడం గారు ఏం చెప్తే సారు, ఎస్
ఏంట్రా రమేష్, నాన్న నా మాట వినమంటే నీకు? డాడీ, ఇది మా పర్సనల్ ఇష్యూ, దానికి నేను లోపడతాను, అది నన్ను కొట్టచ్చు తిట్టచ్చు, నువ్వు కలుగు చేసుకోకు. ఐ లవ్ హర్. లోబడను, నాకు ఇష్టం ఉండదు. అమ్మా కొంచెం పైకేసుకో, నాకు ఇష్టం ఉండదు. అమ్మా అలా కాదురా, మనం చర్చికి వెళ్తున్నావురా, నాకు ఇష్టం ఉండదు అన్నానా? నా ఇష్టం, నా ఇష్టం. ఐ డోంట్ వాంట్ టు బెండ్ టు మై హస్బెండ్. ఐ డోంట్ వాంట్ టు ఒబే టు మై హస్బెండ్. వై షుడ్ ఐ రెస్పెక్ట్ మై వైఫ్? మా చెల్లి మాకు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ముద్దులు చెల్లి నాకు. సార్ చెప్తున్నారు, ముద్దులు చెల్లి. యూ డోంట్ వాంట్ టు లవ్ హిజ్ వైఫ్. ఆయనకి చెల్లింటే ఇష్టం, మేడం గారికి కష్టం. వీళ్ళిద్దరూ ఏ పరిస్థితుల్లో లోబడకపోతే బుజ్జి బ్రదర్ ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? సన్ ఎందుకు బెండ్ అవుతాడు? మీ ఇద్దరు తేల్చుకోండి, తర్వాత నేను తేల్చుకుంటాను. దిస్ సన్ వోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఒకసారి దేవుడి వాక్యం చూద్దాం. 1 Peter 5:5 అర్థమవుతున్నట్లుంది. 1 Peter 5:5. చిన్నలారా, హే మై డియర్ చిల్డ్రన్, మీ పెద్దలకు మీరేం చేయాలి? ఇప్పుడు నాకు ఇష్టం ఉండదు అంటున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదు అంటుంది ఈ అమ్మాయి. ఏం చేద్దాం? పిల్లలారా, మీ మమ్మీ చెప్పిన మాట వినండి. హే, మీ మమ్మీ చెప్పిన మాట విను. నీకు ఇష్టమేనా? మీరు చెప్తున్నారు, ఇక్కడ ఇంటికి వెళ్ళాక మా అమ్మ నన్ను ఆడుకుంటుంది అంటున్నాడు అబ్బాయి. చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలారా, ఇప్పుడు చెప్పాలి, పిల్లలారా మీ పెద్దలకు, పిల్లలారా మీ పెద్దలకు. ముసలోడు ఆడిపాడినదండి, నేను ముసలిది అయిపోయింది, నోరు పుసులు పక్కన పడండు, నాకు చెప్తావా నువ్వు? పిల్లలారా మీ పెద్దలకు, పిల్లలారా మీ పెద్దలకు. సరే చెప్పండి మీ పక్కన వాళ్ళకి. పిల్లలారా మీ పెద్దలకి తిరగద్దు నాన్న బయట. ఇరవైలో చేయాల్సిన 60లో చేస్తే ఏమవుద్దో తెలుసా? నాన్న నేను 60లో చేసే తెగిపోయింది రా కింద కొన్ని పాటలు. నీకు సెక్యూరిటీ తెలీదు, నాకు అన్నీ తెలుసు. మీ టైంలో టెక్నాలజీ లేదు, మాకు జిపిఆర్ఎస్ ఉంది, మేము ఏమైనా చేయగలం. పిల్లలారా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పండి. పిల్లలారా, పిల్లలారా నేను లోబడను. ఏం చేస్తావు చేసుకో. ఏం చేయగలరు? ఏం చేయగలరు? నీకు టెస్ట్ పెట్టడం మొదలు పెడతాడు, పగలగొట్టడం మొదలు పెడతాడు. ఎవరికి? సెల్ఫ్ విల్ బ్రేక్ అవ్వకపోతే నీ గాడ్స్ విల్ అర్థం కాదు. అది తలైనా ముక్కలవ్వచ్చు, హృదయమైనా బద్దలవ్వచ్చు. ఐ డోంట్ నో. అలా అని దేవుడు నిన్ను పనిష్ చేస్తాడని చెప్పనండి. మంచి దేవుడు నిన్నెందుకు పనిష్ చేస్తాడు? నీకు ఏ ప్రదేశంలో నీ సొంత హృదయం పగలవద్దో అక్కడికి తీసుకెళ్తాడు. రైట్, లెట్ మీ కంప్లీట్. ఇంకొక విషయం చెప్పాలి మీకు. కొలసి 3:18, కొలసి పత్రిక 3:18. అమ్మో, కంటతా పెట్టేసిన వాక్యంలాగా ఉంది. భార్యలారా, భార్యలారా మీ భర్తలకు, భార్యలారా మీ భర్తలకు, భార్యలారా మీ భర్తలకు. ఎవరో భార్యలు మాట్లాడమంటున్నారు. మాకు ఎలాంటి వాక్యాలు ఇష్టం లేదు పాస్టర్ గారు. మాకు ఎలాంటివి ఇష్టం అంటే, మీ భర్తను మీ చేతుల్లో పెట్టుకోవడం ఎలా, నోరెత్తకుండా కంట్రోల్ చేయడం ఎలా, అలాంటి వాక్యాలు ఇష్టం. భార్యలారా మీ భర్తలకు. గట్టిగా చెప్పండి అమ్మా. ఒకసారి భార్యలందరూ చెప్దాం, మేము మా భర్తలకు విధేయులై ఉండాలి. చూసారు ఎంత మెల్లి చెప్పారు? దే డోంట్ లైక్. యు ఆర్ ఎ స్టబర్న్ పీపుల్. నీకెంత స్వంత చిత్తంతో నిండిపోయి ఉన్నారో చూసారా? ఒప్పుకోవడానికి నీ మనసు చాలా కష్టంగా ఉంది. దేవుడు నిన్ను పరీక్షించకుండా ఎందుకు ఉండాలి? దేవుడు నిన్ను పరిశోధించకుండా ఎందుకు ఉండాలి? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండడి. రైట్, ఇప్పుడు చెప్పండి. హెబ్రీ 13:17, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం.
మీ పైన నాయకులుగా ఉన్న వారికి లెక్క ఒప్పజొప్పవలసిన వారి వలె వారి ఆత్మలను కాల్చున్నారు గనుక దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. ఎవరికి? నీ పాస్టర్కి, నీ సంఘ నాయకునికి, నీకు వాక్యం బోధించే పద్ధతిలో ఉన్న వారికి సూచనలు చెప్పడం మాని, సలహాలు చెప్పడం మాని, వాళ్ళు నీకు కాపరులుగా లెక్క చెప్పాల్సినట్లు కాస్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ ఈ బ్యాచ్కి. ఎలా ఉండాలి? రైట్, లోబడి ఉండాలి. మొదటిగా పిల్లలు ఎవరికి లోబడాలి? భార్యలు ఎవరికి లోబడి ఉండాలి? సంఘం ఎవరికి లోబడి ఉండాలి? క్రమాన్ని చెప్తున్నాను, అక్రమాన్ని బోధించట్లేదు, దయచేసి గమనించండి. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ స్మాల్ థింగ్, డోంట్ ఫీల్ ఎనీబడి. నేను మొన్న వీళ్ళకి ఒక సీడీలు ఇచ్చాను. వాటి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఇది నేను చెప్తున్నాను, దీన్ని ఇలా చేయండి అని. వితౌట్ మై నాలెడ్జ్, వితౌట్ మై ప్రయర్ నోటీస్, వితౌట్ ఇంటిమేటింగ్ మీ, వాళ్ళు కొన్ని డెసిషన్ తీసుకుని వాటిని తాలూకా పద్ధతిని ఫుల్ఫిల్ చేశారు. దే అకాంప్లిష్ ద వర్క్. నేను వచ్చిన వెంటనే చూసాను, ఇవి ఎవరివి అని అడిగాను. దే సెడ్ ఇది పలానా అన్నయ్య తీసుకొచ్చాడు. వెంటనే చెప్పాను, అవి పక్కన పెట్టండి. హూ గేవ్ హిజ్ రైట్? నీకు ఈ హక్కు ఎవడిచ్చాడు? వాట్ ద లీడర్షిప్ ఇస్ టెలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాంట్స్ టు టీచ్ యూ ద ఒబీడియన్స్. నీవు ఎంత విధేయులు అవ్వాలో నీకు నేర్పిస్తున్నాడు. అది నువ్వు నేర్చుకోవడానికి మాని, ఎంత నీకు విధేయత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అంత సెల్ఫ్ విల్ బయటకు వస్తూ ఉంది. కష్టంగా ఉంది కదా? కష్టంగా ఉంది కదా? నీకు ఎక్కువ విధేయత నేర్పించే కొద్దీ నీలో నుంచి మూర్ఖత బయటకు వస్తుంది. టేక్ కేర్. చర్చ్లో మాత్రమే నువ్వు బెండ్ అవ్వగలవు, అంతేగాని చర్చిని మారిస్తే నువ్వు బెండ్ అవ్వలేవు. యూ షుడ్ లెర్న్ ద లెసన్ బికాజ్ ద అథారిటీ సేస్. సంఘ నాయకునికి ఎంతమంది అండి మీ కుటుంబాల్లో పెత్తనాలు మాకు ఇవ్వద్దు, కానీ మీ ఆత్మలకు కాపరిగా ఎంతమంది మీ నాయకునికి మీరు భయపడుతున్నారు? మేకప్ వేసుకునేటప్పుడు, బట్టలు కట్టుకునేటప్పుడు, పెళ్లికి వెళ్ళేటప్పుడు కాదు, ప్రతి వేళాలి అమ్మో ఈ విషయంలో నా నాయకుడు ప్రార్థన చేసి నా గురించి ఏమైనా మాట్లాడతాడేమో అనే భయం ఎంతమందికి ఉంది? విచ్చలవిడితనంగా తిరిగి ఆ సమయానికి మాత్రం చక్కగా దేవుని దగ్గరికి నిలబడే పద్ధతులు ఎంతమందికి ఉన్నాయి? ఐ విల్ టెల్ యు వన్ మోర్ థింగ్. 1 Peter 2:13 మనుషులు నియమించు ప్రతి కట్టడకును, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై ఎవరి కోసం లోబడాలి? ఇక్కడ దేవుని కట్టడం ఉందా? పరిశుద్ధుల కట్టడం ఉందా? మీటింగ్ ఒపీనియన్ ఉందా? వాట్ ఎవర్ ద రూల్ బైండ్స్ యూ హ్యావ్ టు ఒబే. కంపల్షన్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 1 Peter 5:5 మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు. ఇప్పుడు అందరూ ఎదుటి వారి పట్ల ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నీ ఎదుటివాడితో ఏం చేయాలి? ఫస్ట్ చెప్పాను, పిల్లలు, భార్యలు, సంఘము. ఇప్పుడు మనుషులందరూ దేవుని కట్టడకు. ఇప్పుడు మనము మన ఎదుటివానికి ఎవరైనా లోబడతారండి? మీ ఎదుటి వారికి మీరు లోబడతారా? ఆడేంటి, మనం ఏంటి, ఆవిడతోనా? ఆయన డాక్టర్ గారు బాబు, ఆయన దగ్గరికి మనమా? బచ్చగాడు ఈడేటి, డోంట్ కేర్. ఒకవేళ లోబడితే ఎలా లోబడతారు? నీ హృదయాన్ని స్టెబ్బండ్గా ఉంచుకొని లోబడతారు. దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లరా, నీ హృదయములో నుంచి నీ స్వంత చిత్తాన్ని నువ్వు వదలకపోతే నీవెన్నడూ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఎన్నడూ నెరవేర్చలేవు. హార్ట్ని కఠినపరచుకోవడం ద్వారా గర్వం వస్తుంది, గర్వము ద్వారా నాశనం వస్తుంది. నాశనమునికి పోయి దేవుని నీతిని ఎరగకుండా నాశనం అయిపోవడం కంటే దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడితే పరిస్థితి అంతా దేవుని కొరకు లోబడతాయి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక అధికారానికి లోబడకపోతే మరొకరు అతని అధికారానికి లోబడతారా? నీవు ఎవరి అధికారానికి లోబడకపోతే నీ అధికారానికి మరెవరైనా లోబడతారా? నువ్వేది విత్తితే అదే కోస్తావు. నీలో లోబడటం నువ్వు అలవాటు చేసుకోకపోతే రేపటి దినం ఎవడికి నువ్వు లోబడలేవు, ఎవడు నీకు లోబడలేడు. నువ్వు ఒంటరి వాడైపోతాడు. వాడు స్టబర్న్ పర్సన్, సెల్ఫ్ విల్ పర్సన్. వ్యక్తిగతంగా నిలబడిపోతావు. కాబట్టి
ఆఖరికి ఒక మాట చెప్తాను. నీ జీవితాన్ని నువ్వు వదులుకోవడానికి ఇష్టపడితే నువ్వు సెల్ఫ్ విల్ టెస్ట్లో విజయం పొందుకుంటావు. యూ షుడ్ లూజ్ యువర్ లైఫ్. యూ షుడ్ గెట్ ప్రిపేర్ టు లూజ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద సర్వ హక్కుల్ని నువ్వు కోల్పోవాలి. అప్పుడే నీ జీవితాన్ని దేవుని కొరకు ఊరేగింపుగా తయారు చేసుకొస్తాడు. అనేకులు నిన్ను చూసి మహింపడేలాగా దేవుడు నిన్ను సిద్ధపరచుకుంటాడు. ఇది ఎంత కఠినంగా ఉంటుంది. నీ జీవితం మీద నీ హక్కును కోల్పోవడం, ఎదుటి వారిని ఆనర్ చేయటం, ఎదుటి వారి కొరకు బెండ్ అవ్వడం. ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్? చిన్న విషయమా? జీసస్ డెడ్, లెట్ దై విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నీ చిత్తమే